గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమ్మడ వ్లాగ్స్. ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి గురించి తెలుసుకుందామండి. శిల్పా చక్రవర్తి తెలుగు యాంకర్, మోడల్, నటి. ఆమె బిగ్ బాస్ సీజన్ 3 2019లో కూడా పాల్గొన్నారు. శిల్పా చక్రవర్తి 1985 మే 15న హైదరాబాద్లో జన్మించారు. ఆమెది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వారి కుటుంబం ఇక్కడే స్థిరపడ్డారు. ఆమె విద్యాభ్యాసం సికింద్రాబాద్లోని రైల్వే స్కూల్, కాలేజీలో పూర్తి చేశారు. శిల్ప మంచి కథక్ నృత్య కళాకారిణి కూడా. శిల్పా చక్రవర్తి విద్యాభ్యాసం పూర్తి చేశాక యాంకరింగ్ వైపు మొగ్గు చూపారు. తొలిసారిగా ఆమె ఈటీవీలో 2010లో వావ్ గేమ్ షో ద్వారా వ్యాఖ్యాతగా అడుగుపెట్టారు. ఆమెలో కంటే కూతుర్నే కనాలి సీరియల్ ద్వారా కూడా నటిగా మారారు. ప్రముఖ టీవీ షోస్ వచ్చి వావ్ గేమ్ షో 2010లో కంటే కూతుర్నే కనాలి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, భలే జోడీ షోస్ గాను ఆవిడకి మంచి పేరు వచ్చింది. పలు సినిమాల్లో కూడా నటించారు. శిల్పా చక్రవర్తి బెంగాలీ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమె పెరిగింది హైదరాబాద్లో. ఆమె తండ్రి భారతీయ రైల్వేలో పనిచేశారు మరియు ఆమె తన తల్లిదండ్రుల ప్రేరణతో అనేక నాటకాల్లోనూ మరియు సినిమాల్లోనూ నటించారు. శిల్ప హైదరాబాద్లో బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీని పొందారు. ఆమె శిక్షణ పొందిన కథక్ నృత్య కళాకారిణి మరియు అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఆమె ప్రదర్శన చూసేందుకు ఒక టీవీ ఛానల్కు చెందిన బృందం ఆమెను సంప్రదించారు. తెలుగులో మాట్లాడాలని డిమాండ్ చేసిన పనికి ఆమె మొదట్లో భయపడ్డారు. కానీ ఆమె తన పంక్తులను ఇంగ్లీషు మరియు హిందీలో వ్రాసి ఆకట్టుకునే విధంగా ఆడిషన్ ఇచ్చారు. వావ్ అల్టిమేట్ గేమ్ షో మరియు రోజువారీ సబ్బు కంటే కూతుర్నే కనాలి తెలుగు టీవీలో ఆమె మొదటి ముఖ్యమైన ప్రదర్శన. ఆమె డ్యాన్స్ బేబీ డ్యాన్స్, భలే జోడి వంటి షోలో కూడా నటించారు. ఆమె చివరిగా టీవీలో కనిపించింది యాంకర్ ఝాన్సీ యొక్క స్టార్ మ్యూజిక్ షో. శిల్పా చక్రవర్తి కళ్యాణ్ జాడా అనే మీడియా కన్సల్టెంట్తో ప్రేమలో పడ్డారు మరియు ఇద్దరు ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు. వీరి తల్లిదండ్రులు చాలా కాలం తర్వాత వారి వివాహానికి ఆమోదం తెలిపారు. కళ్యాణ్ కోటీశ్వరుడు కాబట్టి శిల్ప పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి. శిల్ప ఎప్పుడు సినిమాల్లో నటించాలని కోరుకుంటారు. ఆమె త్రివిక్రమ్ యొక్క నువ్వే నువ్వే సినిమాలతో సహా కొన్ని సినిమాల్లో కనిపించారు. అయితే ఆమె టీవీలో పాపులర్ కావడంతో చాలామంది దర్శక నిర్మాతలు ఆమెను తిరస్కరించారు. ప్రముఖ టీవీ హోస్ట్ సుమ కనకాల, ఝాన్సీ మరియు ఉదయభానులతో కలిసి పనిచేశారు. సుమ చిన్నప్పటి నుంచి పొరుగునే ఉన్న సుమ మరియు ఆమె పాపులారిటీ చూసి ఆమె నిజంగానే స్టార్ అయిపోయారు. టాలీవుడ్ నటి పరిశ్రమలో తన అప్రయత్నమైన నటనకు ప్రసిద్ధి చెందారు. ఆమె ప్రముఖ టీవీ యాంకర్ మరియు తెలుగు నటి. ఆమె తెలుగు పరిశ్రమలో అత్యంత మనోహరమైన మరియు అందమైన మహిళ అని నమ్ముతారు. తన కెరీర్ రోజుల ప్రారంభంలో ఆమె తెలుగు టీవీ సీరియల్ ప్రొడక్షన్లో ఒకదానికి సిజ్లింగ్గా కూడా కనిపించారు. ఆమె వెంటనే ఈటీవీలో ప్రసారం కానున్న రియాలిటీ షో వావ్ అల్టిమేట్ గేమ్ షో కోసం సంతకం చేశారు. షోలో ఆమె హోస్టింగ్ను ప్రజలు ఇష్టపడ్డారు మరియు ఆ తర్వాత ఆమె అనేక ప్రాజెక్టులకు సైన్ చేయబడ్డారు. త్వరలో ఆమె షోలో నిమగ్నమై పల్నాడు మూవీ ఆడియో లాంచ్ మరియు తడాకా అభినందన సభను నిర్వహించారు. అలాగే 2013లో సినిమా మహిళా అవార్డ్స్ అనే ఈవెంట్ షోను హోస్ట్ చేయడంతో ఆమె చాలా ప్రశంసలు పొందారు. దీని ద్వారా ఆమె చాలా మంది దృష్టిని ఆకర్షించారు. ఆమె సిజ్లింగ్ డ్యాన్స్ ప్రదర్శనలు ఆమె అభిమానుల ముందు ఆమె ప్రత్యేకమైన ఇమేజ్ను అందించాయి. ఆమె నవాబ్ నగరానికి చెందినది మరియు నిజంగా ఆమెలో ఆ సారాంశం ఉంది. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె టాలీవుడ్లో ప్రముఖ నటి. రోజురోజుకి కెరీర్ని ఎదుగుతూ విజయాల బాటలో దూసుకుపోతున్నారు. శిల్పా చక్రవర్తి ఒక తెలుగు నటి మరియు యాంకర్. ఆమె కలకత్తాకు చెందినవారు. ఆమె మాతృభాష బెంగాలీ అయితే ఆమె తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషు మాట్లాడగలరు. ఆమె బెంగాలీ బ్రాహ్మణురాలు. ఆమె తల్లి మరియు తండ్రి రైల్వే ఉద్యోగులు. ఉద్యోగరీత్యా హైదరాబాద్కు మారి ఇక్కడే స్థిరపడ్డారు. ఆమెకు ఒక సోదరుడు మరియు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. శిల్పా చదువు అంతా రైల్వే స్కూల్, రైల్వే కాలేజీలోనే జరిగింది. ఎంబీఏ చేసిన ఆమె కళ్యాణ్ జాడా యాకయ్యను వివాహం చేసుకున్నారు. ఆయన కాలమ్నిస్ట్. శిల్ప మరియు కళ్యాణ్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు మరియు ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో వీరి తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. వివాహం తర్వాత ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. కళ్యాణ్ తెలుగువాడు మరియు అతను తెలంగాణలోని వరంగల్కి చెందినవారు. ఇప్పుడు వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె కుమార్తె అనిక మరియు కొడుకు
తన పిల్లలతో బెంగాలీలో మాట్లాడడం వల్ల తన పిల్లలు 4 భాషలు మాట్లాడగలరని, తన భర్త ఇంగ్లీష్లో మాట్లాడతారని, తన అత్త తెలుగులో మాట్లాడతారని, వారు పాఠశాల హిందీ నేర్చుకుంటున్నారని ఆమె గర్వంగా చెప్తున్నారు. శిల్ప చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. ఆమె ఏదైనా నచ్చితే అది చేయగలదు మరియు ఆమె అందరినీ ఒకేలా చూస్తారు. ఆమెకు అల్లు అర్జున్ లాంటి హీరోలంటే ఇష్టం. ఆమెకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. సుమ, ఉదయ్ భాను లాంటి యాంకర్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. శిల్ప తల్లి మరియు తండ్రి చాలా మంచి డ్రామా ఆర్టిస్టులు మరియు ఆమె తండ్రి చాలా మంచి రచయిత. అందుకే ఆమె తన తల్లితో కలిసి రైల్వే కార్యక్రమాల్లో స్టేజీల్లో పాల్గొనేవారు. ఆమె కథక్ నేర్చుకున్నారు. ఆమె మంచి డాన్సర్. ఆమె పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. ఎంబీఏ చదువుతున్నప్పుడు మోడలింగ్లో కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత టీవీలోకి అడుగుపెట్టారు. మొదట సీరియల్స్లో నటించిన ఆమె అదే సమయంలో యాంకరింగ్ చేయడం ప్రారంభించారు. ఆమెకు అప్పట్లో తెలుగు రాదు. హిందీలో తెలుగు డైలాగులు రాసుకొని చదివేవారు. కానీ ఇప్పుడు ఆమె మేనేజ్ చేయగలదు మరియు ఆమె మంచి తెలుగు మాట్లాడగలదు. ఆమె ఇప్పుడు ఆడియో లాంచ్లు, సినిమా ఫంక్షన్లు మొదలైన వాటిని నిర్వహిస్తున్నారు. ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఆమె మొదటి సీరియల్ కంటే కూతుర్నే కనాలి. ఇక పిల్లల బాధ్యత భుజాన పడడంతో తన యాంకరింగ్ అండ్ యాక్టింగ్కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే 2019లో బిగ్ బాస్ 3వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్గా హౌస్లోకి ప్రవేశించింది. అయితే 2 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అమ్మడు. తన ఫ్యామిలీ ఫోటోలను తరచూ షేర్ చేస్తూ ఉంటారు. ఇవి చూసిన నెటిజన్లు శిల్ప అందం ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ అలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవటంతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు శిల్పా చక్రవర్తి. పలు ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బిజీగా మారారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.